ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని గురువు అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మత సిద్ధాంతములోని విశిష్టతను వివరించగలవాడు కానీ, చేయదగినవి చేయతగనివి నిర్ణయించగలవాడు కానీ నిజమైన బోధకుడు కాడు. మనలో రమారమి ప్రతి ఒక్కరికి ఇది చాలినంత తెలియను. ఆత్మవికాసము గలుగ చేయు ప్రేరణయు సాక్షాత్కారము మార్గమున పురోగమించు సమయమున ఆతని ప్రత్యక్షాధారమును గురువు నుండి పొందుట ఆవశ్యకము. విజయమే ధ్యేయమైనచో అట్టి గురువునే వెదకి కొనవలేను. కావున మనము ఆధ్యాత్మిక మార్గదర్శకుని నిర్ణయించుకొనున్నప్పుడు పరిగణింపవలసినది సాక్షాత్కార రంగమున అతడు సాధించిన విజయములు కానీ అతని పాండిత్యమో అద్భుత శక్తియో కాదనుట తేటతెల్లము. తాను స్వతంత్రుడైననే నిన్ను శాశ్వత బంధ విముక్తిని చేయగలడు. నీ గురువు సంస్కారములు మాయా అహంకార బంధనముల నుండి విడవడనివాడై ఉన్నచో నిన్న బంధనముల నుండి విడిపించుట అతనికి అసాధ్యము. నీవు ఒక స్తంభమునకు నీ గురువు మరొక స్తంభమునకును బంధితులై ఉన్నచో నీ గురువు నిన్ను బంధ విముక్తిని చేయుటెట్లు సాధ్యము. తాను స్వతంత్రుడుగా ఉన్న వ్యక్తియే నిన్ను బంధనముల నుండి విడిపించగలడు. స్వాధిక్యమును పెంపొందించుట స్వలాభాపేక్షయో ప్రధానోద్దేశముగా గల అనర్హులగు గురువుల మార్గదర్శకత్వమునకు లొంగిన వారు అనేక సందర్భములందు ఈ కారణము చేతనే తప్పుదారిని పడిరి. ఇది దృష్టిలో ఉంచుకొనియే గురువులు సాధారణముగా తప్పుడు నటనల వలన తమ పదవీ గౌరవములను కాపాడుకొన తాపత్రయ పడుచుందురు. తమ కంటే ఎక్కువ పురోగమించినట్టి వారి, ఎక్కువ సాధించినట్టి వారి శ్రేష్టత్వమును అంగీకరించుట వారి అధికార పదవీ గర్వములకు అమోఘమగు దెబ్బ. ఇది మోటు రూపముననున్న అహంకారమే గాని వేరుగాదు. అట్టి గురువును ఆశ్రయించినచో నీకు అట్టి గర్వభావము సంక్రమించును. అది అతి నీచమగు స్థూలత్వ రూపము. అది నీ ఆధ్యాత్మిక పురోగతికి తప్పక ప్రతిబంధకమగును. ఈ చెడుగు ఉన్నంత వరకు మోక్షము ఎన్నడూనూ సాధ్యము కాదు. ఆధ్యాత్మికత ఎంతటి సూక్ష్మ మానసిక స్థితి అనగా దానితో పోల్చినప్పుడు తదితరములన్నీయూ బరువైనవిగను స్థూలమైనవిగను కనుపట్టును. రోజాపూ యొక్క మనోహర పరిమళము వలన ఇంద్రియముల కనుభూతమగునట్టి మృదు భావము కూడా దానికంటే మరింత భారమైనది. దానిని ప్రకృతితో చక్కగా సామరస్యము సాధించిన పరిపూర్ణ ప్రశాంత స్థితి అనియును మిత భావమనియును నేను వచింతును. ఈ మానసిక స్థితిలో సర్వేంద్రియములను బుద్ధిశక్తులను నిద్రాణ దశయందు ఉండును. అవి అప్రయత్నముగాను మనస్సుపై నెట్టి ముద్రను వేయక పనిచేయును. దాని ఉన్నత స్థితులలో పరిపూర్ణ ప్రశాంతత ఒకటి కానీ సత్యస్థితి ఇంకనూ కడు దూరము ఉన్నదని, ఆ స్థితి యందు ప్రశాంతతా జ్ఞానము కూడా నశించును. ప్రశాంతతా జ్ఞానము కూడా మనస్సుపై కొంత భారమును అది ఎంత స్వల్పమైనప్పటికీ కలిగించుచున్నది. అసలు ప్రశాంతతనే ఎరుగని స్థితి ఎందున్నచో యథార్థమునకు ఆ సంస్కార భావముల ప్రభావముల నుండి తద్భారము నుండి మనము దూరమైనట్లే. ఈ దశేంద్రియ స్థితి వింతైనది. అది ఆనందము కాదు, తద్భిన్నము కాదు. ఈ దశేంద్రియ స్థితిని తెలుపుటకు మాటలు చాలవు. మనము చివరకు పొందవలసిన స్థితి అట్టిది. అందుకు ఎవడు పైన వర్ణించినట్టి స్థితి ఎందే నిరంతరముగా అధివసించుచుండి సంకల్పబలముచే అభ్యాసి హృదయమందు ఆధ్యాత్మిక స్థితులను ప్రసరించుటకును అందలి క్లిష్టత అవరోధములు నిర్మూలించుటకును శక్తి సామర్థ్యములు కలిగి ఉండునో అతడు కేవలం అతడే గురువు కాదగి ఉన్నాడు. దీనికంటే అదో దశయందున్న వాడు ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వ అనర్హుడు. బాబూజీ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మత సిద్ధాంతాల ఒక విశిష్టతను వివరించగలిగేటువంటి వాళ్ళు, అంటే ఏది చేయాలి ఏది చేయకూడదు,
ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయకూడదు అనేటువంటి వాళ్ళు నిజమైనటువంటి గురువులు కాదు. మన లోపల ప్రతి ఒక్కరికి ఈ విషయము చాలినంత తెలిసే ఉంది. ఏది చేయాలో ఏది చేయకూడదని అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక వికాసం కలిగించి అందుకు ప్రేరణ ఇచ్చి సాక్షాత్కార మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ఎవరైతే వ్యక్తి ఉన్నారో అటువంటి వాళ్ళే మనకు సరి అయినటువంటి గురువులు. నిజమైనటువంటి ధ్యేయం ఏముంది కదా, అది మనకి ఎవరైతే చేయగలుగుతారో అటువంటి గురువునే మనము ఎన్నుకోవాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక మార్గంలో గురువుని నిర్ణయించుకునేటప్పుడు ఈ విషయాలన్నీ మనము చూసుకొని గురువుని ఎంపిక చేసుకోవాలి. అంతేకాని అతని పాండిత్యాన్ని చూసో అతను ప్రదర్శించేటువంటి చమత్కారాలని చూసో కాదు. ఎవరైతే స్వతంత్రుడై ఉన్నాడో, ఎవరైతే శాశ్వత బంధ విముక్తిని పొంది ఉన్నాడో అటువంటి వాడే గురువు. అటువంటి గురువు మాయా అహంకార బంధనముల నుండి విడివడి ఉన్నాడు. అట్లా ఉంటేనే మనల్ని కూడా ఆ బంధనం నుంచి విడిపించేదానికి సాధ్యమవుతుంది. ఇప్పుడు మనం ఒక స్తంభానికి కట్టివేయబడినాము, మన గురువు ఇంకొక స్తంభానికి కట్టివేయబడినంటే వచ్చి మన గురువు మనల్ని ఆ బంధనం నుంచి విడిపించేదానికి అవుతుందా? అవ్వదు. ఎప్పుడైతే గురువు స్వతంత్రుడయ్యి ఏ బంధనము లేదు విముక్తిని పొందినాడంటే వచ్చి మనల్ని బంధ విముక్తుల్ని చేయగలుగుతాడు. కాబట్టి సామాన్యులైన గురువులని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు స్వలాభ ఆపేక్షతోనో లేకపోతే వాళ్లకు గౌరవము, ప్రజలు ఇచ్చేటువంటి అభిమానము ఇవన్నీను పోగు చేసుకొని వాళ్ళది ఒక స్థితిని, వాళ్ళ ఒక స్థానాన్ని స్థిరపరచుకొని ఒక గొప్ప స్థానంలో కూర్చుని ఉండేటువంటి వాళ్ళు ఎన్నటికీ గురువులు కాలేరు. వాళ్ళు ఏమంటే ఎప్పుడో తమ స్థానమాన గౌరవాన్ని కాపాడుకునే తాపత్రయమే చేస్తుంటారు. తమకన్నా ఇంకా గొప్పగా ఉన్నారు అంటే వేరే వాళ్ళని వాళ్ళు మెచ్చుకోరు, ఎందుకంటే తమ శ్రేష్టత తగ్గిపోతుంది అని. కాబట్టి అటువంటి వాళ్ళని గురువు అని ఎవరైనా నమ్మునారంటే వాళ్ళు కూడా ఇదే స్థితిని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ స్థితిని బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇది ఒక స్థూల రూపంలో ఉండేటువంటి అహంకారమే తప్ప ఇంక వేరే ఏమీ కాదు అని. అటువంటి గురువుని ఆశ్రయించి శిష్యరికం చేస్తే ఏమవుతుంది? అదే ఒక అహంకారం అనేది వాళ్ళల్లో కూడా వస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతికి ఇది ప్రతిబంధకం అవుతుంది. దీనికన్నా గొప్ప చెడు ఏదీ లేదు. ఇది మోక్ష దారిలో మనల్ని ఎన్నటికీ నడిపించదు. అంతేకాకుండా దాని నుంచి ఇంకా మనము వంచితులవుతాము. ఆధ్యాత్మికత అనేటువంటిది ఎంత సూక్ష్మమైందంటే ఆధ్యాత్మిక మార్గంలో పురోభివృద్ధి చెంది ముందుకు సాధన చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితులను పొందుతూ అటువంటి వాళ్ళ స్థితి ఎంత ఒక సూక్ష్మంగా ఉంటుందంటే ఆ గులాబీ పువ్వు ఒక సుగంధ వాసన కూడా బరువుగా అనిపిస్తుందంట. అబ్బా ఎంత వాసన ఉంది, దీన్ని తట్టుకోలేనా నేను అనేటట్టుగా ఉంటుందంట ఆ పరిమళం. అంటే ఆ ఒక అంతరంగ స్థితి అంత సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అంత సున్నితమైనటువంటి ఒక పరిమళము కూడా బరువు అవుతుందన్నమాట. దీన్ని బాబూజీ గారు ఏం చెప్తున్నారంటే ఇది ప్రకృతితో సామరస్యము పొందినటువంటి స్థితి, పరిపూర్ణమైనటువంటి ప్రశాంతత స్థితి అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మానసిక స్థితి లోపల అంటే ఇటువంటి ఆధ్యాత్మిక స్థితి లోపల అన్ని ఇంద్రియాలు, బుద్ధిశక్తులు అన్నీ నిద్రాణ దశ అంటారు. అంటే సూక్తమైనటువంటి స్థితిలో ఉంటుందన్నమాట. అవి అప్రయత్నంగా మనస్సు పైన ఎటువంటి ముద్రను వేయదు. అంటే అన్ని పనులు జరుగుతుంటాయి కానీ మనస్సు పైన ఎటువంటి పరిణామము ఉండదన్నమాట. దాన్ని ఉన్నత స్థితిలలో పరిపూర్ణ ప్రశాంతత అని అంటారు. అది ఉన్నత స్థితులలో ఒక స్థితి అన్నమాట. కాకపోతే సత్యస్థితి ఏముంది కదా, దానికన్నా ఇంకా ముందుంది.
ఆ స్థితిలో ప్రశాంతత జ్ఞానం అనేది కూడా నశిస్తుంది. అంటే ప్రశాంతత భావన ఏముంది కదా, ఆ ఎరుక కూడా ఉండదన్నమాట. నాకు శాంతి కావాలని అందరు కోరుకుంటారు కదా, ఆ శాంతి కూడాను ఉండదు, దాని ఎరుక కూడా ఉండదు, అది కూడా బరువు అయిపోతుందన్నమాట. అందుకే శాంతి కావాలని కోరుకునే వాళ్ళు ఇది తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మార్గంలో శాంతి అనేది కూడా బరువే. కాబట్టి అసలు ప్రశాంతత తెలియనటువంటి స్థితి ఏముంది కదా, అది సంస్కారరహితమైనటువంటి స్థితి. ఆ స్థితి లోపల ఎవరైతే ఉన్నారో, ఆ స్థితి ఎలా ఉంది అంటే అది ఆనందం కాదు, దానికి భిన్నంగానూ కాదు. అటువంటి స్థితిని వర్ణించేదానికి మాటలు చాలవు. మనము చివరికి పొందవలసిండేది అటువంటి స్థితినే. అటువంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అభ్యాసి యొక్క హృదయంలో ఆధ్యాత్మిక స్థితులను ప్రసరింపచేసేటువంటి సామర్థ్యత కలిగి ఉన్నారో, అన్ని క్లిష్టమైనటువంటి అవరోధాలన్నింటినీ దూరం చేసి నిర్మూలించి అతనికి అటువంటి గొప్ప స్థితిని కలిగించేటువంటి సామర్థ్యత ఉందో, అటువంటి వాళ్ళు మాత్రమే గురువుకు అర్హులు. అంటే గురువు అవ్వడానికి అర్హులు. దీనికంటే తక్కువ అధోదశలో ఉన్నటువంటి వాళ్ళు ఆధ్యాత్మిక శిక్షణనిచ్చేదానికి అసమర్థులు, అనర్హుడు అని చెప్తున్నారన్నమాట. కాబట్టి మిత్రులారా, గురువు ఎంపిక చేసుకోవాలా అనుకునే వాళ్ళు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనకు బాబూజీ గారు దొరికినారు. ఆయన అన్ని స్థితులను దాటి అధిగమించి అటువంటి దివ్య స్థితిలోనున్నారు. కాబట్టి వాటితో ఈ సత్సంగాన్ని ఇక్కడికి ముగిద్దాము. మరి కొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. Mm-hmm.